ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఆపద్బాంధవ అనాథ రక్షక గోవిందా గోవిందా. శ్రీనివాస గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా, భక్తవత్సల గోవిందా, భాగవత ప్రియ గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, నిత్య నిర్మల గోవిందా, నీలమేఘ శ్యామ గోవిందా, పురాణ పురుష గోవిందా, పుండరీకాక్ష గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా. నందనందన గోవిందా, నవనీత చోరా గోవిందా, పశుపాలక హరి గోవిందా, పాప విమోచన గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, దుష్ట సంహార గోవిందా, దురిత విమోచన గోవిందా, కష్ట నివారక గోవిందా, శిష్ట పరిపాలక గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా. వజ్రమకుటధర గోవిందా, వరాహమూర్తి గోవిందా, గోపీ జనప్రియ గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, దశరథనందన గోవిందా, దశముఖమర్దన గోవిందా, పక్షివాహన గోవిందా, పాండవ ప్రియ హరి గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా. మత్స్యకూర్మ గోవిందా, వరాహమూర్తి గోవిందా, శ్రీ నరసింహ గోవిందా, వామన భృగురామ గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, బలరామానుజ గోవిందా, బౌద్ధ కల్కి గోవిందా, వేణుగాన ప్రియ గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా, హరి గోవిందా, వెంకటరమణ గోవిందా. సీతానాయక గోవిందా, శ్రిత జన పాలక గోవిందా, దీన జన పోషక గోవిందా, ధర్మ పరిపాలక గోవిందా, గోవిందా, హరి గోవిందా. జై శ్రీమన్నారాయణ. ఈ చల్లని సాయంకాలం మనందరికీ చక్కని మాటలు చెప్పి ఈ మాతృదినోత్సవం రోజున మరి ఇంత చక్కని మాటలతో మనందరికీ ఒక మంచి సందేశాన్ని ఇవ్వటానికి ఇక్కడికి విచ్చేసిన గాయత్రి అమ్మగారికి మీ అందరి తరపున పాదాభివందనాలు. గాయత్రి అమ్మగారు అనన్య శ్రీకృష్ణ భక్తురాలు. వారి అంతరంగంలో అణువణువున కృష్ణ పరమాత్మని ఆయన తత్వాన్ని నింపుకున్నటువంటి మహాభక్తురాలు, మహాయోగిని. శ్రీకృష్ణ పరమాత్మని తన ఆత్మపతిగా భావించి సమర్పణ భావంతో ఆత్మానందంతో ఆనందగీతికలను పాడి శ్రీకృష్ణ తత్వాన్ని వ్యాపింపజేశారు. అమ్మ 25 సంవత్సరాలుగా
హిమాలయాలను సందర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి మహాత్ములను సేవిస్తూ వారితో సత్సంగాలు చేయిస్తూ హైదరాబాదులోని వారి ఇంటికి వారందరినీ పిలిపించి సత్కరించి ఎందరికో ఆ మహానుభావుల దర్శనాన్ని కలిగించారు. అమ్మ ప్రేమకు ప్రతిరూపం. అమ్మ హరి ఓం అన్న పలకరింపుకే ఒళ్ళు పులకరిస్తుంది. అమ్మ అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే అమ్మ. అలాంటి అమ్మ మనకి ప్రత్యక్షంగా ఇక్కడ కూర్చుని ఉన్నారంటే మనకి కృష్ణ పరమాత్మే వచ్చి మనకి మంచి మాటలు చెప్తున్నట్టుగా మనందరం భావించి ఆ చక్కని మాటలను ఆలకించి పులకిద్దాం. హరి ఓం అమ్మ. మనం భగవంతుడికి నమస్కరిస్తూ 3 సార్లు ఓంకారం చేద్దాం అమ్మా. మీ ఇష్టదైవం ఉంటుంది కదా, ఆయనకి నమస్కరిస్తూ 3 టైమ్స్ ఓంకారం చేద్దాం ఏమో. ఓంకారం ఎందుకు చేస్తున్నామంటే మనలో ఉన్న ఆ ప్రత్యక్ష దైవాన్ని ఓంకారంతో పూజ చేసినట్టే అమ్మ. అమ్మ ఓంకార భావన ఆ విధంగా ఉండి ఎప్పుడూ ఓంకారం చేయాలి అమ్మ. వినాయక విఘ్నేశ్వర వినాయక వినాయక విఘ్నేశ్వర వినాయక శివ పార్వతుల తనయా వినాయక విఘ్నేశ్వర వినాయక శివ పార్వతుల తనయా వినాయక విఘ్నేశ్వర వినాయక ముకోటి దేవతలు నిన్ను కొలిచెదరయ్యా. ముకోటి దేవతలు నిన్ను కొలిచెదరయ్యా. మా తొలి పూజ నీదేనయ్యా. మా తొలి పూజ నీదేనయ్యా. వినాయక విఘ్నేశ్వర వినాయక. 7 కొండల పైన 7 కొండల స్వామి 7 అడుగులతో రావయ్యా. 7 అడుగులు నీతో నడవనీయవయ్యా. నీదానిగా మిగలిపోనీయవయ్యా. 7 కొండల పైన 7 కొండల స్వామి 7 అడుగులతో రావయ్యా. 7 అడుగులు నీతో నడవనీయవయ్యా. నీదానిగా మిగలిపోనీయవయ్యా. 7 కొండల స్వామి 7 కొండల స్వామి. ఎంత దయయ్య మాపై నీకు మా కర్మలను మృక్కులుగా స్వీకరించుచుంటివి. ఎంత దయయ్య మాపై నీకు
మా కర్మలను మృకులుగా స్వీకరించు చుంటివి. 7 కొండల పైన 7 కొండల స్వామి 7 అడుగులతో రావయ్యా. 7 అడుగులు నీతో నడవనీయవయ్యా. నీదానిగా మిగలిపోనీయవయ్యా. 7 కొండల స్వామి నీదానిగా మిగలిపోనీయవయ్యా. కలియుగ ప్రత్యక్ష దైవమా కలియుగ ప్రత్యక్ష దైవమా కలిమాయను దాటించగరావయ్యా. కలిమాయను దాటించగరావయ్యా. 7 కొండల పైన 7 కొండల స్వామి 7 అడుగులతో రావయ్యా. 7 అడుగులు నీతో నడవనీయవయ్యా. నీదానిగా మిగలిపోనీయవయ్యా. జై శ్రీకృష్ణ. భగవంతుడికి చెందిన వాళ్ళమే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన మతి గతి పతి అన్నీ ఆయనే. మన ఆత్మ దేహానివా మనం ఆత్మలమే కదా. మనం ఆత్మకి ఎవరైనా తాళి కట్టగలరా? చేయలేరు కదా. నీ నిజస్వరూపం ఆత్మే కదా. మనం పరమాత్మకి చెందిన వాళ్ళమే కదా మనమంతా. ఇవన్నీ మన డ్యూటీస్ అంతే. మన వాసనలు ఈ డ్యూటీస్ ఇచ్చాయి. కానీ మనం అందరం భగవంతుడికి చెందిన వాళ్ళమే. అందరం ఆయనకి చెందిన వాళ్ళమే. అందుకే మన మతి గతి పతి అన్నీ ఆయనే. 84 లక్షల జీవరాశులు ఒక మానవ దేహానికే కాదు సుమండి. 84 లక్షల జీవరాశులకి మతి గతి పతి అంతా ఆ భగవంతుడు ఒక్కడే. ఇన్ని విగ్రహాల్లో ఉన్నది ఒక్కడే. అదే ఇక్కడ ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు ఒక్కడే. నేనుగా తెలియలేదు ఉన్న చైతన్యమునకు చెరువ కాలేదు. నీ గీత పరమాత్మ గీయలేదురా. నీ నడకే నీ గీతరా. నీ గీత పరమాత్మ గీయలేదురా. నీ నడకై నీ గీతరా. నేనుగా తెలియలేదు ఉన్న చైతన్యమునకు చెరువ కాలేదు. హృదయపు తలుపులు తెరచి చూడరా. హృదయపు తలుపులు తెరచి చూడరా. నీ ఊహకు నీ పలుకుకు నీ నడకకు ఆధారం చైతన్యమేనని తెలియునురా. ఆధారం చైతన్యమేనని తెలియునురా. ఏం చెప్పిందమ్మా మనకి ఈ పాట? నీ గీత పరమాత్మ గీయలేదు. నీ నడకే నీ గీత. మంచైనా చెడైనా నీకు ఎదురైన సుఖ దుఃఖాలు కానీ ఏదైనా నువ్వు నడిచిందే నీకు ఎదురవుతుంది. నువ్వు నడిచిందే ఎదుటి వ్యక్తికి సంబంధం లేదు, ప్రపంచానికి సంబంధం లేదు, భగవంతుడికి సంబంధం లేదు. కానీ నీకు ఆధారం భగవంతుడే. ఆయన్ని నమ్ముకుంటే నీ సుఖ దుఃఖాలు నీకు తెలియకుండానే మర్చిపోతావు. ఆయన ప్రేమలో భగవంతుడి ప్రేమలో అన్నీ వదులుకుంటాం తల్లి. సంసారం ప్రేమలో అన్నీ దగ్గరికి తెచ్చుకుంటాం. భగవంతుడి ప్రేమలో అన్నీ దూరం చేసుకుంటాం.
వాసనలు జన్మలకి కారణం అవుతున్నాయి. భగవంతుడిని పట్టుకుంటే జన్మరాహిత్యం వస్తుంది కదా. నీ ప్రేమ అనే నావలో పయనించని ప్రభు, నీ ప్రేమ అనే నావలో పయనించని ప్రభు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు, నీ ప్రేమ అనే నావలో పయనించని ప్రభు, దాటదనయ్య భవసాగరమును చేరదనయ్య తీరమునకు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు, నీ ప్రేమ అనే నావలో పయనించని ప్రభు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు, నీ ప్రేమ అనే నావలో పయనించని ప్రభు, వీడెదనయ్య జ్ఞానమును చేరదనయ్య తీరమునకు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు, నీ ప్రేమ అనే నావలో పయనించని ప్రభు, దాటదనయ్య భవసాగరమును వీడదనయ్య జ్ఞానమును చేరదనయ్య తీరమునకు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు, నీ ప్రేమ అనే నావలో పయనించని ప్రభు. ఆయన ప్రేమ అనే నావంటే ఏంటమ్మా? నీ ప్రేమ అనే నావలో పయనించని ప్రభు, నేను ఏ అలజడులు లేకుండా తీరానికి చేరిపోతానయ్యా. అమ్మా, ఆ ప్రేమ అనే నావంటే ఒకసారి ఆలోచన చేయండి అమ్మా, మెదడుకి పదును పెట్టండి. నీ ప్రేమ అనే నావలో పయనించని అంటుంది ఈ పాట. అమ్మా, నాకు భగవంతుడు చెప్తేనే తెలిసింది సొమ్మండి, లేకపోతే నేను అంతే. నీ ప్రేమ అనే నావలో పయనించని ప్రభు, ఏ అలజడులు లేకుండా నేను తీరానికి చేరిపోతాను. అమ్మా, భగవంతుడిని నమ్ముకుంటే నీ ప్రేమ అనే నావంటే ఈ దేహమే. అమ్మా, దీనిలో జీవాత్మగా ఉండి ప్రయాణం చేస్తున్నాం కదా తల్లి. ఈ దేహాన్ని భగవంతుడే ఇచ్చాడు కదా మనకి. అమ్మ ఇచ్చింది అనుకుంటే మరి అమ్మ మనకి అవయవం లేనిది మరొక అవయవం సృష్టించి ఇవ్వగలదా అమ్మ? ఒక నేత్రం లేకపోతే మరొక నేత్రాన్ని సృష్టించగలదా? మన అమ్మే ఈ దేహాన్ని ఇచ్చింది అనుకుంటాం. చేస్తారా? డాక్టర్ అమ్మ చేస్తుందా? లేదా మన డబ్బు చేస్తుందా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? భగవంతుడే కదా అమ్మ. మరి ఆయన్ని ప్రేమించాలి కదా మనం. మన ముక్కు కోసమే శ్వాస రూపంలో భగవంతుడు ప్రతి గడియ మనకి ప్రాణం పోస్తున్నాడు. ఒక 5 నిమిషాలు ఓంకారంలాగా ముక్కు మూసే జపం చేద్దామా మనం? ఎవరి ముక్కుని వాళ్ళు మూసేసుకుందాం 5 నిమిషాలు. ఏమవుతుందండి? మన గొప్పతనం బయట పడిపోతుంది కదా. మరి ఇది ఎవరు చేస్తున్నారు మనకి? మరి ఎప్పుడైనా నీ ముక్కు కోసమే శ్వాస రూపంలో ప్రతి గడియ ఆయన ప్రాణంగా నిలిచాడే, ఒక్క నమస్కారం పొద్దుటే లేచి చేసావా? నీ ముక్కు కోసం స్వయంగా ఉన్నాడు ఆయన. స్వయంగా శ్వాస రూపంలో ఉన్నానని శ్రీకృష్ణుడే నాకు చెప్పాడు. కృష్ణ శ్వాస అంటే ఏమిటి అని అడిగాను నేను. దానికి ఒక చిన్న పాట ఇచ్చాడు ఆయన నాకు. ఏమ్మా, మరి శ్వాస లేనిదే మనం ఉన్నామా తల్లి? మరి భగవంతుడిని ప్రేమించడానికి ఇది సరిపోదా అమ్మ? పొద్దుటే నేను జపం చేస్తానండి, ధ్యానం చేస్తానండి, ఇది చేస్తానండి, అది చేస్తానని చెప్తావే, నీ ప్రాణప్రదాత నీ ముక్కు కోసమే ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేసేవో, నమస్కారం చేసావా? అది లేకపోతే ఒక గడియ ఉన్నావా నువ్వు? కరోనా వచ్చి ఎన్నో లక్షలాది మంది ఎగిరిపోయారు.
శ్వాస అందక ఉచితంగా నీకు 24 గంటలు అందిస్తున్నాడు ఆయన కదా. నీకేమన్నా బిల్లు కడుతున్నావా? దానికి కరెంటు వాడుకుంటే బిల్లు కట్టాలి, ఏది వాడుకున్నా బిల్లు కొట్టు, ఏదైనా డబ్బులు పే చేయాల్సిందే. మరి శ్వాసకి నీ ప్రాణం ఉంటేనే కదా ఏదైనా ఆడతావు, ప్రాణం ఉంటేనే కదా ఏదైనా చూస్తావు. మరి ఆయనకి ఒక్క నమస్కారం ప్రేమగా చేస్తున్నావా అమ్మ? ఎంత గొప్పవాడో చూడండి భగవంతుడు. ఈ ప్రాణాన్ని ఎవరిస్తారు తల్లి నీకు? నీ కుటుంబం ఇస్తుందా? నీ బిడ్డలు ఇస్తారా? నీ డబ్బు ఇస్తుందా? ఎవరిస్తారు శ్వాసని? నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉండడానికి శ్వాస రూపంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు మనందరికీ, 84 లక్షల జీవరాశులకి. అందరి వాడు నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, తెలుసుకుంటే హృదయాలలో చైతన్యము నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, తెలుసుకుంటే హృదయాలలో చైతన్యము నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, సకల జీవులలో జీవము నల్లనయ్యా, జీవము నల్లనయ్యా, సకల జీవులలో జీవము నల్లనయ్యా, జీవము నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, దేహమునిచ్చి జ్ఞానమునిచ్చి శ్వాసగా తాను మారినాడు, శ్వాసగా తాను మారినాడు, దేహమునిచ్చి జ్ఞానమునిచ్చి శ్వాసగా తాను మారినాడు, శ్వాసగా తాను మారినాడు. ఏం చెప్పాడమ్మా ఈ పాటలోని? విన్నారా? వినకపోతే నష్టపోయేది మనమే తల్లి. దేహాన్ని ఇచ్చాడట ఆయన, దేహమునిచ్చి జ్ఞానమునిచ్చి ఆయన ఏ విధంగా మారాడని చెప్పిందండి ఈ పాట. శ్వాసగా తాను మారిపోయాడని ఆయనే నాకు స్వయంగా చెప్పాడు. ఇప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడంటారు? సర్వాంతర్యామి, అది అందరికీ తెలుసు. నీ ముక్కు కోసం ఉన్న శ్వాసగా నీ ప్రాణం అయిన ప్రతి జీవి ప్రాణం అది. ఒక్క క్షణం ఆయన రెస్ట్ తీసుకుంటానంటే అమ్మ, మనందరికీ రెస్ట్ తీసుకునే టైం ఉంది. పాపం ఆయనకు ఉందా ఎప్పుడైనా అని? రెస్ట్ తీసుకుంటే మనం అంతా పడిపోతాం, దేహాలను వదిలి వెళ్ళిపోతాం. ఒక్క గడియ అమ్మ అలా ఎప్పుడు నుంచుని సేవ చేస్తూనే ఉంటాడు మనకి. ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. 84 లక్షల జీవరాశుల్లోని ఎరుకుగా ఉన్నది భగవంతుడు ఒక్కడే. ఎరుకంటే తెలుసు కదమ్మా, వింటారు కదా మీరు. ఎరుకంటే తెలుసా? ఏంటి ఎరుకంటే చెప్పండి అమ్మా. ఎరుకలో ఉంటాయి, కానీ మిగతా జీవులకి మనకొకటే తెలుసు ఏమ్మా. ఆయన ఆధారంగా ఉన్నాడు, భగవంతుడి కోసమే ఈ జన్మ వచ్చింది అని ఈ మానవ జన్మకే తెలుసు. మిగతా జీవులకి తెలియదు. అక్కడ ఎరుకగా భగవంతుడే ప్రయాణిస్తున్నాడు. ఏ జీవిని ఫస్ట్ పడుకోబెట్టడమ్మా ఆయన. మేము కుంభమేళాకి వెళ్తాను, నేను అలహాబాదు. గంగా స్నానం 3 నదులు కలయిక ఉన్న చోటకి పడవల్లో తీసుకెళ్తారు. ఆ పడవల్లో వెళుతుంటే పక్షులు, ఇంకొక పడవలో ఒక అతను కారపూస కొమ్ములు అమ్ముకుంటున్నాడు ఆ పక్షులకి వేయడానికి. మేము అటు చూసాము, కొంతమంది కొని ఆ పక్షులకి వేస్తుంటే అవి చక్కగా తెల్లటి పక్షులు అలా గంగా నది మీద వాలి, మనం ఇలా వేసే లోపల ఇవి ఎలా వాళ్తాయో ఏమో వెంటనే తీసుకుని వెళ్ళిపోతాయి. సరే మనం కూడా వేద్దాం వాటికని వేసి పడవకి దగ్గరగా వేద్దాం, ఇంకా దగ్గరగా చూడొచ్చు కదా. నీటిలో పడవ కదులుతుంది, కార్పస్ కొమ్ములు కదులుతున్నాయి రండి, కానీ దగ్గరగా వేసాం.
అవి ఇలా ఒక్కసారిగా వాలి ఒక పక్షి రెక్కలతో వెనక్కి కొట్టేసిందమ్మా. ఒక పక్షి రెక్కలతో వెనక్కి కొట్టింది. అంటే పడవ దగ్గరగా వేశాను కదా అమ్మ, మనకి హాని అది. చూసారా, ఆ ఎరికే భగవంతుడు. ప్రతి జీవిలో మనకి హాని జరుగుతుంది, వాళ్ళు మనల్ని పట్టుకుంటారేమో దగ్గరగా వేశాం కదా అమ్మ, దగ్గరగా మనం చేరితే మనకి హాని జరుగుతుందని ఒక పక్షి గురువు ఎలా అయితే శిష్యులకి సందేశాన్ని ఇస్తాడో, ఇలా నడవండమ్మా అలా నడవండి అని, అక్కడ ఒక పక్షి హెడ్గా ఉంది. మిగతా పక్షుల్ని ఇలా కొట్టింది రెక్కలతోటి. అన్నీ ఆ రెక్కల వెనక శబ్దం ఎప్పుడైతే జరిగిందో అన్ని పక్షులు ఇటువైపు రాలేదమ్మా. ఇంకా అక్కడ మన చూడగల శక్తి ఉంటే అదే భగవంతుడు అమ్మ జీవిలో. అర్థమైందా తల్లి? మనకి ఎరుకనిచ్చినవాడు భగవంతుడు అని తెలుసు, కానీ వాటికి తెలియదు, ఏ జీవికి తెలియదు. మనల్ని అలా జీవించొద్దు అంటున్నాడు భగవంతుడు. దేహాన్ని ఇచ్చాను నీకు, జ్ఞానాన్ని ఇచ్చాను నీకు, బుద్ధిని ఇచ్చాను అంటున్నాడు ఆయన. ఇవన్నీ వినియోగించుకుని ఎందుకోసం వచ్చిందో ఈ జన్మ తెలుసుకోమంటున్నాడు ఆయన. అలాగే ఉన్నామనుకోండి, వాటికి మనకి తేడా ఏముంది అమ్మా? నా జీవితంలోనే ఒక చిన్న అనుభవం. నేను పొద్దుటే 5:00కల్లా 5:30కల్లా కొంచెం కాఫీ తాగుతాను ఎక్కడున్నాను. ఆశ్రమానికి పొద్దుటే పాలు రావు, సరే రోడ్డు మీద ప్యాకెట్లు వస్తాయి తెచ్చుకుందామని చెప్పి వెళ్ళాము అందరం. వెళ్ళి ప్యాకెట్లు తెచ్చుకుని వస్తున్నాను. నేను వస్తుంటే దారిలో పంది బురదలో పడుకుని ఉంది. పక్కన శుభ్రమైన నేల ఉంది. ఇలాగా ఇక్కడ పడుకోవచ్చు కదా, అక్కడికి ఎందుకు పోతుంది అది అనే ఒక ఆలోచన వచ్చింది నాలో. భగవంతుడు ఇచ్చాడు ఆలోచన. అమ్మ, సంసారమే యథార్థం అనుకుంటే నీకు ఆ పందికి తేడా లేదన్నాడు ఆయన భగవంతుడు. ఆ జీవి లక్షణం అది. ఆ బురదే దానికి ఆనందంగా ఉంది బురదలో. మనకి బురద అది కంపు అని మనకి తెలుసు, కానీ ఆ జాతికి ఆ కంపు వింపుగా ఉంది. ఏమ్మా, అయ్యో ఈ నేల ఉంది కదా, ఇక్కడ కూర్చోవచ్చు కదా అని మన బుద్ధి ఉంది కాబట్టి అలా ఆలోచన చేయగలిగాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు సుమండి, నువ్వు సంసారం యథార్థం అనుకుంటే ఆ పందికి నీకు తేడా లేదంటున్నాడు ఆయన. ఏమ్మా, మానవ జన్మ వచ్చింది తనను పట్టుకోవడం కోసమే అని చెప్తుంది. మన డ్యూటీ మనం చేసుకోవచ్చు. ఈ గుడిలో పూజారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ డ్యూటీ, భగవద్గీత అంతా కర్మ చేయమంటుంది, కర్మ వదలమని చెప్పడం లేదు. కానీ నిన్ను సృష్టి చేసిన వాడిని ప్రార్థించమంటుంది. నీకు అన్నీ అందిస్తున్నాడు కదా లేచిన కాడి నుంచి. ప్రాణం లేకపోతే నువ్వు ఉన్నావా? దేహం లేకపోతే నువ్వు ఉన్నావా? ఆహారాన్ని ఆయన సృష్టి చేయకపోతే మనం ఉన్నావా? ఏదైనా నీ సొంతం ఉందా ఈ ప్రపంచంలో? నువ్వు సృష్టి చేసింది ఉందా? భగవంతుడు ఈ భూమిని సృష్టి చేశాడు, ఎవరు కొనుక్కుంటే వాళ్ళది అనుకుంటున్నాం మనం. నువ్వు చక్కగా ఈ శూన్యంలో కూడా ఒక నేలను సృష్టి చేయి, ఎంతో ఎత్తునుంది మరొక నక్షత్ర లోకం, చేయగలవా? మరి ఎవరిది ఇదంతా? నీతో ఏదైనా సృష్టింపబడుతుందా? ఏమో నీదనేది ఏదైనా ఉందా? ఆలోచన చేయండి అమ్మా. మనం ఇల్లు కొనుక్కున్నాం, ₹1,00,00,000 పెట్టి మనది అనుకుంటాం. పక్కోడు వచ్చి మనల్ని గంటకుండగా రిజిస్ట్రేషనే, కానీ నువ్వు ఉన్ననాళ్ళు ఉంటావు, నువ్వు వెళ్ళిపోతావు. తర్వాత నీ పిల్లలు అందరూ వెళ్ళిపోతారు, కానీ అది పట్టుకుని వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఎవ్వరు లేనప్పుడు నాది నాది అనుకోవడం దేనికమ్మా? భగవంతుడి కోసం వచ్చింది. నీ కర్మఫలం ఎలా ఉండాలో అలా ఉంటావు. జీవితం డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. దీనికి మన నడవడికలే ఆధారం, కానీ భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన సమానంగా ఇచ్చేది గాలి, నీరు, భూమి, ఈ శ్వాస అన్నీ నువ్వేమి ఇవ్వకపోయినా ఇస్తున్నాడు. ఇందులో ఏది లేకపోయినా మనం లేము. కానీ ఆలోచన చేయమే. మనం ఉన్నామంటారా? అగ్ని లేకపోతే మనం ఉన్నామంటారా? వండుకోవడానికి వేడి లేకపోతే ఉంటామంటారా? మనం శ్వాస లేకపోతే ఒక్క గడియ ఉండవు. దాహార్తిని వర్ష రూపంలో తీరుస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ ఎండలు మండిపోతున్నాయి, మనం కురిపించగలమా అండి? మనం ఏదో చీఫ్ మినిస్టర్లు కురిపిస్తారా? దానితో అవ్వ చేస్తున్నారు. భగవంతుడిని ఈ రకంగా విచారణ చేస్తే అమ్మ ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది తల్లి. అమ్మ, పదమే పోదాము మనసా, పదమే పోదాము ఓ మనసా,
జన్మనిచ్చిన పాదాల చెంతకు పదవేవో మనసా. జన్మనిచ్చిన పాదాల చెంతకు పదవేవో మనసా. పదవేవో మనసా. అటు ఇటు పోగేవో మనసా. జన్మనిచ్చిన పాదాల చెంతకు పదవేవో మనసా. అటు ఇటు పోగే ఓ మనసా. జన్మనిచ్చిన పాదాల చెంతకు పదవేవో మనసా. ఆటలాడకు ఓ మనసా. ఆటలాడకు ఓ మనసా. ఆడించేవాడిని తెలుసుకో ఓ మనసా. ఆడించేవాడిని తెలుసుకో ఓ మనసా. పదవే పోదాము ఓ మనసా. జన్మనిచ్చిన పాదాల చెంతకు పదవేవో మనసా. నాది 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 అని మురవకేవో మనసా. నాది 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 అని మురవకేవో మనసా. ఏది నీది కాదని తెలుసుకో మనసా. ఏది నీది కాదని తెలుసుకో మనసా. నాది నాది అని మొరవకే ఓ మనసా. ఏది నీది కాదని తెలుసుకో. గాయత్రి అనగానే మీరు దీన్నే చూస్తారు, నేను దీన్నే చూస్తాను కదా. పని ఇది నాకు శాశ్వతంగా ఉంటుందా? రేపో ఎల్లుండో వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం ఎప్పుడో ఇది వదిలేస్తుంది కదా. మరి నాది అనుకునేది ఏది ఉందంటారు? నాది నాది అని మొరవకే ఓ మనసా. ఏది నీది కాదని తెలుసుకో. ఈ జన్మ వచ్చింది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన్ని తెలుసుకోవడం కోసం. సంసారం నాది అనుకుంటే కొన్ని జన్మలు పడుతుంది. సంసారంలో నేను ఎక్కడున్నాను అనుకుంటే జన్మరాహిత్యానికి ప్రయాణం అవుతాం. భవసాగరాన్ని వదిలి ఎక్కడికి పోవక్కర్లేదు. నడిపించేవాడిని తెలుసుకోవాలి. ఆటలాడకో మనసా. ఆడించేవాడిని తెలుసుకో అంటుంది ఈ పాట. నాకు చెప్పాడు ఆయన, నన్ను ఇలాగా నడవమని ప్రతీది నాకు చెప్పాడు ఆయన. నడిస్తే నేనే ధన్యజీవనం అవుతాను, నడవకపోతే నేనే నష్టపోతాను కదా. మరి భగవంతుడి కోసం వచ్చిన ఈ మానవ జన్మాన్ని మనం తేలికగా తీసుకోకూడదు కదా అమ్మ. భగవంతుడు మన హృదయ క్షేత్రంలో కూర్చుని ఈ దేహాన్ని నడుపుతున్నాడు కదా ఆయన. ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం ఇన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. ఈ వేళ గుడిలో సత్సంగం నడపగలుగుతున్నాం. ఆయన ఇలా దీన్ని వదిలేస్తే ఇది శవంగా మారిపోతుంది. ఎవరుంటే ఈ వైభవం నీకు కలుగుతుందో ఆయన్ని వదిలిపెట్టేస్తే అలాగమ్మా. మిగతాయన్ని వదిలిపెట్టేస్తావు. వదలని వాడు నీ దగ్గరే ఉన్నాడు. నీకు దేహం ఉన్నా ఆయన తోడుగా ఉన్నాడు, దేహం లేకపోయినా నీకు కూడా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎవరికి ఎవరు తోడురా, ఎవరికి ఎవరు తోడురా, ఎవరికి ఎవరు తోడురా, ఎవరికి ఎవరు తోడురా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు తోడు అనుకొందుమురా. ఈ బంధం శాశ్వతము కాదురా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు తోడు అనుకొందుమురా. ఈ బంధం శాశ్వతము కాదురా. ఎవరికి ఎవరు తోడురా, ఎవరికి ఎవరు తోడురా. పతికి సతి అని
సతికి పతి అని పతికి సతి అని సతికి పతి అని ఈ బాలం శాశ్వతమనుకొందుమురా ఎవరికి ఎవరు తోడురా ఎవరికి ఎవరు తోడురా వృద్ధాప్యములో పిల్లలు మనకు తోడు అనుకోందుమురా ఈ బంధం శాశ్వతము కాదురా మరి ఎవరురా మనకు తోడు మరి ఎవరురా మనకు తోడు పరమాత్మ ఒక్కడే మనకు తోడురా శాశ్వతమైన బంధువు అతడొక్కడేరా పరమాత్మ ఒక్కడే మనకు తోడురా శాశ్వతమైన బంధువు అతడొక్కడేరా అమ్మ అందరికీ కూడా మనకి భగవంతుడు ఒక్కడే. నేను హిమాలయస్లో కొంతమందిని చూస్తాను, అంటే ప్రతి సంవత్సరం వెళతాను కాబట్టి ఇంచుమించు చాలామంది నాకు తెలుసు. వాళ్ళకి భిక్ష అయి పెట్టుకుంటాను, నాకు తోచింది ఏదో సేవ చేస్తాను. అక్కడ భగవంతుడి మన చేత ఏది చేస్తే వాళ్ళందరూ ఒంటరిగానే ఉంటారు, కుటుంబం ఉండదు వాళ్ళకి. అక్కడ కుటుంబాన్ని వదిలి భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకొని వాళ్ళు గంగోత్రి, బద్రి, ఇలా ఉత్తరకాశీ, ఋషికేశ్ ఇలాంటి చాలా చోట్ల చాలామందిని నేను దర్శించాను. వాళ్ళకి అక్కడ రేపటికి తినటానికి కూడా లేని వాళ్ళని కూడా నేను చూశాను. రేపు ఆహారం ఎలాగా అని ఒక స్వామిని ఎప్పుడో నేను 10 ఏళ్ల క్రితం అడిగాను. మాకెందుకు, మా అమ్మ గంగమ్మే చూసుకుంటుంది అన్నారు వాళ్ళు. అంటే ఇంకా అక్కడ ఎవరో తెచ్చి నాకు పెడతారు అనే ఆలోచన ఏమీ లేదు. వాళ్ళు భగవంతుడిని భగవంతుడు తనలోనే ఉన్నాడని, ఆ సత్యాన్ని తెలుసుకోవాలని వాసనలు వదులుకొని వెళ్ళారు ఏమా. అందులో తరించిన వాళ్ళు ఉంటారు ఏమా, మనకన్నా ఎక్కువ శాతం ఉంటారు వాళ్ళు ఏమా. అన్నీ వదులుకున్నారు కదా, అక్కడ ఏముంది, గంగమ్మ రాళ్ళు అంతే ఏమో. మరి భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకునే కదా వాళ్ళు ఏకాంత ప్రదేశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరిని కదిపినా మీకేమీ లేదు కదా, రేపు ఏమి తింటారు అని అడిగితే మా అమ్మ గంగమ్మ చూసుకుంటుంది. గంగమ్మ మీద అంత గురుభక్తి ఉంటుందమ్మ వాళ్ళు. గంగమ్మ అందరికీ గురువు, ఆ తల్లి సైలెన్స్లోనే మనకి బోధ చేస్తుంది ఆవిడ. నేను ప్రతిరోజు అక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు గంగమ్మని దర్శిస్తూ కొంతసేపు కూర్చుంటాను. భిక్షలన్నీ అయిపోయిన తర్వాత నాకు ఆ గంగను దర్శించడం చాలా ఇష్టం. అమ్మ ఎన్నో పాఠాలు నాకు చెప్పింది ఆ తల్లి. మన సంసారంలోని సుఖం ఉంది, దుఃఖం ఉంది. అమ్మకి సుఖం ఉంది, దుఃఖం ఉంది గంగమ్మకి. వర్షాలు పడితే పెద్ద పెద్ద వృక్షాలు, బండరాళ్ళు, మట్టి అంతా అమ్మని బాధ పెడతాయి. గంగమ్మ అమ్మ అంటున్నాం కదా, మరి అమ్మకి బాధ లేదా మరి ఏమో. ఆవిడలోనే వృక్షాలు పడుతున్నాయి, ఆవిడలోనే బండరాళ్ళు పడుతున్నాయి, మట్టి పానకల్లో వచ్చి పడిపోతూ ఉంటుంది ఆవిడలోని. కానీ ఎక్కడా ఆగదు, సాగరం వైపు దూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడ ఆగదు సుమండి. అదే మనకి దుఃఖం వస్తే ఎవరికి లేని కష్టాన్ని నాకెందుకు పెట్టావయ్యా ఏమో. మనం ఆగిపోతున్నాం సంసారంలో. గంగమ్మ ఆగడం లేదు. ఇంతకన్నా గురి బోధ ఏదైనా ఉంటుందంటారా? ఈ బోధను మించిన బోధ ఎక్కడైనా ఉందంటారా? తాను సుఖాన్ని దుఃఖాన్ని కూడా దాటిపోతుంది ఆ తల్లి. రాముడు, కృష్ణుడు లాంటి మహాత్ములు, పరమాత్మ వచ్చి పాదాలు కట్టుకుంటే ఆనందంతో ఉప్పొంగిపోయింది. అలాగే పాపాత్మలు ఎంతమందో ఆ తల్లి ఒడిలో మునిగితే దాన్ని కూడా భరించింది ఆ తల్లి. అక్కడ ఆవిడ బాధపడలేదు ఏమ్మా. ఇక్కడ పరమాత్మ పాదాలు కడిగితే ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆ ఆనందంలోని ఇవన్నీ కొట్టుకుపోయాయి. అలాగే భగవంతుడిని మనం పట్టుకుంటే అమ్మ మనకి సుఖం వచ్చిందని ఎగిరిగంతేయం, దుఃఖం వచ్చిందని ఏడుస్తూ కూర్చోం. ఎందుకంటే నీ కర్మవాసనలన్నీ ఖర్చు అయిపోతున్నాయి. సుఖమైన జీవితమైనా నీ ప్రారంభంలో నడిచి వెళ్ళిపోతుంది. దుఃఖమైన జీవితమైనా అది కూడా భగవంతుడి తలంపులో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. గంగమ్మ అదే లెసన్ ఇస్తుంది ఆవిడని సరిగ్గా చూడగలిగితే. ఏమి మాటలతో చెప్పదు, తన నడక ద్వారా చెప్తుంది. అంతకంటే గొప్ప గురువు ఎవరుంటారు చెప్పండి?
తన నడక ద్వారా చెప్పేవాడే నిజమైన గురువు. అలాంటి గురువు ఆవిడ, ఆ తల్లిని చూస్తే మనకి ఇంత బోధ దొరుకుతుంది, మన నడక మారుతుంది. శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి ఉరికి పరమేశ్వరుని శిరసునందు నిలచి భగీరథుని భక్తికి మెచ్చి భువికే తెంచిన పవన గంగా నీకిదే మా హృదయపూర్వక వందనమమ్మా, నీకిదే మా హృదయపూర్వక వందనమమ్మా. ఏ పవిత్ర పాదాల నుంచి జన్మించితివో ఆ పాదాలు నన్ను చేర్చవమ్మ పవన గంగా, పవన గంగా, పవన గంగా. హిమగిరుల నడుమ అందాలను వలకబోస్తూ హిమగిరుల నడుమ అందాలను వలకమోస్తూ ఓంకారనాదముతో కదలిపోతివి కదోమా. నీవు జన్మించిన పాదాలు నన్ను చేర్చవమ్మ పవన గంగా, పవన గంగా, పవన గంగా. మునులు ఋషులను అనుగ్రహిస్తూ ఉవ్వెత్తున ఉరకలేస్తూ కడలిలో కలసిపోతివి కదోమా. నీవు చేరిన గమ్యములకు నన్ను చేర్చవమ్మా, నీవు చేరిన గమ్యములకు నన్ను చేర్చవమ్మ పవన గంగా, పవన గంగా, పవన గంగా, పవన గంగా. ఇంత గొప్పది ఆ తల్లి. మునులు ఋషులను ఆస్వాదిస్తూ ఎక్కడో గోముఖంలో ఆవిర్భవించింది భూమిపైకి. మళ్ళీ గంగా సాగరంలో కలకత్తాకి 200 కిలోమీటర్ల దూరంలో సాగరంలో కలుస్తుంది. ఆ తల్లి ప్రవహించే ఇన్ని వేల కిలోమీటర్లలోని పూజించే వాళ్ళు ఎంతమందో ఉంటారు. గంగ ఒడ్డున చిన్న చిన్న ఆశ్రమాలు కట్టుకొని అమ్మని గురువుగా స్వీకరించి తనలో ఉన్న వాళ్ళని తెలుసుకోవడం కోసం ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటారు. సైలెన్స్ నిజమైన గురు బోధ తల్లి. సైలెన్స్లోనే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఎప్పుడు నువ్వు సైలెన్స్లోకి వెళ్ళినప్పుడు, నీ లోపలే ఉన్నాడు కదా ఆయన, నువ్వు సైలెన్స్లోకి జారిపోతే ఆయన వ్యక్తం అవుతాడు. ఇప్పుడు నేను చెప్పేది ఇదంతా కూడా నాకు శ్రీకృష్ణుడు చెప్పిందే లోపల నుంచి. ఇప్పటి వరకు మీకు భగవంతుడు చెప్పింది అర్థమైందా ఏమ్మా? శ్రద్ధగా విన్నారా? ఇది శ్రీకృష్ణుడు స్వయంగా నాకు చెప్పిందే తల్లి, నేను మీకు చెప్పాను. నాకేమీ తెలియదు. ఇది విని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? నేను పాడుతున్నప్పుడు అక్కడక్కడ నేను వింటాను. కురు సభలో ద్రౌపది మాతకు అవమానము జరుగుచున్నది. ఈ అవమానము నుంచి రక్షించమని పతులను వేడుకొన్నది. అపజయము పాలైన పాండవులు, అపజయము పాలైన పాండవులు మౌనముగా తలదించుకొని ఉన్నారు. దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా.
భీష్మ పితామహుని వేడుకొన్నది భీష్మ పితామహుని వేడుకొన్నది పితామహాని ఒక్కడివే ఈ ఆపద నుంచి రక్షించడి వాడవని రక్షించమని ప్రాధేయపడినది ప్రార్థించినది ద్రౌపది మాత మౌనమే పితామహుని సమాధానమైనది ఇక దిక్కెవరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత ఇక దిక్కెవరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా మామైన ధృతరాష్ట్రుని వేడుకొన్నది మామైన ధృతరాష్ట్రుని వేడుకొన్నది మామాని ఇంటి కోడలిని నేను ఈ అవమానము నీ వంశమునకు కాదా రక్షించమని ప్రాధేయపడినది ప్రార్థించినది గుడ్డివాడైన ధృతరాష్ట్రుని మనసు కూడా గుడ్డిదైనది మౌనమే ధృతరాష్ట్రుని సమాధానమైనది ఇక దిక్కెవరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత ఇక దిక్కెవరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా గురుదేవుడైన ద్రోణాచార్యుని వేడుకొన్నది గురుదేవాని శిష్యులకు ఆదేశమీయవా ఈ ఆపద నుంచి రక్షించమని ఆదేశమీయవా అని ప్రాధేయపడినది ప్రార్థించినది మౌనమే ద్రోణాచార్యుని సమాధానమైనది ఇక దిక్కెవరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత ఇక దిక్కెవరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా సభయంతా కలయ తిరుగుచు సభలో ఉన్న వారినందరినీ వేడుకొన్నది ఈ ఆపద నుంచి రక్షించమని ప్రాధేయపడినది ప్రార్థించినది సభా మౌనమైనది ఇక దిక్కెవరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత ఇక దిక్కెవరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా విలపించుచున్న ద్రౌపది మాతకు మాయ వీడినది ఆ ద్వారకా నివాసి ఒక్కడే ఆపద నుంచి రక్షించడి వాడని ద్వారకా నివాసి ఈ ఆపద నుంచి రక్షించమని ప్రార్థించినది ద్రౌపది మాత ద్వారకా నివాసి అని పిలిచినచో సమయము పడుతున్నది మరలా మాయ వీడినది ద్రౌపది మాతకు ఆ ద్వారకా నివాసి అంతటా నిండి ఉన్నవాడని ఈ హృదయములో కొలువైన వాడు అతడేనని హృదయములో కొలువైన పరమాత్మను ధ్యానించినది ఆ గడియలలో తాను కృష్ణునిగా మారినది ఆ గడియలలో తాను కృష్ణునిగా మారినది ఎదురేది
పరమాత్మకు అపజయమెక్కడా పరమాత్మకు ఎదురేది అపజయమెక్కడా. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. 3 times ఓంకారం. భగవంతుడు ఎక్కడున్నాడండి? ద్రౌపదీదేవిని ఎక్కడి నుండి కాపాడాడు తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు తెలుసుకోవాలి కదా. గాయత్రమ్మ లేదు, కృష్ణుడే ఉన్నాడు అని. మీ పేర్లు నాకు తెలియదు కాబట్టి నా పేరు. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. కృష్ణ. భగవంతుడు ఎక్కడున్నాడమ్మా? ముక్కు కొసన ప్రాణంగా ఉన్నాడు, ఇక్కడ స్వయంగా ఉన్నాడు. జై శ్రీకృష్ణ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మృగయా వినోద గోవింద మద గజ మదహర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర రుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగ సమయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీ గరుడ నిలయ గోవింద శ్రీ వెంకటవర గోవింద నారాయణాద్రి గోవింద వృషభాదేశ గోవింద వృషపర్వతేశ గోవింద సప్త శైలేశ గోవింద సుప్రభాతరస గోవింద విశ్వరూప విభు గోవింద తోమాల రుచిర గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన
యాగయుగ గోవింద పుణ్య ప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద